కాలం కలిసొస్తే ఏదైతే నడిచొచ్చో కొడుకు పుడతారంటారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై గరుస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం నిన్న కరెక్ట్గా ఎన్డీఏకి ఆపోజిట్గా ఐఎన్డిఐఏ మీటింగ్ పెట్టుకున్నటువంటి సందర్భంలోనే 20 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుండి చీలిపోతున్నట్టు ప్రకటించారు. మమతా బెనర్జీ తమ నాయకురాలు కాదని ప్రకటించారు. ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అభిషేక్ బెనర్జీని తీసేయాలని ప్రకటించారు. ఇన్ని జరిగిపోయినాయి. ఖచ్చితంగా లోపల మీటింగ్ జరుగుతుండగానే ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సొంతగానే 240కి 20 గెలిపితే 260 యాడ్ అయిపోయినట్టు అయిపోయింది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. దాంతోపాటుగా ఇప్పటికే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇటువైపుకి కదులుతున్నారు. అటు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అలాగే మన ఎన్సీపీకి సంబంధించినటువంటి శరద్ పవార్ వర్గం కూడా కలవడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళు మళ్ళీ చెల్లడానికి రెడీ అవుతున్నారు. అదే జరిగితే సీన్ మారిపోతుంది. ప్రస్తుతం అక్కడ బిగపట్టి ఉంచే ప్రయత్నం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పొరపాటున బీజేపీ గెలిచిందా, సీన్ మొత్తం మారిపోద్ది.